రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ నాయకులు అన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్న వెనిగళ్ల సుధాకర్ ఉద్యోగ విరమణ సందర్భంగా జరిగిన సమావేశానికి ఎన్ఎంయూఏ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. తెనాలిలోని ఐతర్ నగర్లోని షిరిడీ సాయిబాబా దేవాలయం వద్ద గల కళ్యాణ మండపం నందు నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు పాల్గొని ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఎదురవుతున్న కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు యూనియన్ కృషి చేస్తుందని చెప్పారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ద్వారా రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి సమస్యలను విన్నవించుకోవడం జరిగిందని, వాటిని పరిష్కరించేందుకు కూడా మంత్రి సుముఖంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఉద్యోగ విరమణ చేసిన వి సుధాకర్ రావుతో పాటు జి గోపాలరావు, జి శంకర్రావు, ఆనందరావు, పి జగన్మోహన్ రావులు ఉద్యోగ నిర్వహణలో సంస్థకు అందించిన సేవలను వారు అభినందించారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రమణారెడ్డి, వై శ్రీనివాసరావు, కన్నెగంటి మురళీకృష్ణ, శ్రీనివాసరాజు, మోహన్, రవీంద్రారెడ్డి, లుక్సన్, తులసి శ్రీనివాస్, ఈశ్వర్, సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర్ వెంకట పూర్ణచంద్, వివిధ డిపోలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. లోన్ తీసుకోవాలంటే ఇబ్బంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందాలంటే ఇబ్బంది, ఒక బయట అప్పు చేయాలంటే ఇబ్బంది. ప్రభుత్వం ఎందుకు చేసిందంటే మన దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి, మన ఆస్తులు చాలా విలువైన స్థలాలు, వాటన్నిటిని తాకట్టు పెడితే ప్రభుత్వ ఆస్తులు అవుతాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేశారు. సరే, ఈనాడు మన సమస్యల్ని తీర్చడానికి మన యూనియన్ తరఫున శ్రీనివాసరావు గారు, రమణారెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2014-19లో ఉన్నటువంటి ప్రభుత్వంలాగే నేడు కూడా మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా నేను కూడా నాకు అవకాశం ఉన్నంత పరిధిలో మన స్థానిక శాసనసభ్యులు నాదెళ్ల మనోహర్ గారు, నేడు వారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, అదేవిధంగా మన గుంటూరు జిల్లా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి పదవిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ అండతోటి ఖచ్చితంగా మన యూనియన్లకు సంబంధించి రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల గురించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో చర్చ జరిగే విధంగా, కార్మికులు దశాబ్దాలుగా పడుతున్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా కూడా ఈ యూనియన్తో కలిసి నేను కూడా ఉంటానని చెప్పి, అదే సందర్భంలో మనందరం కూడా యూనియన్ నాయకత్వానికి సపోర్ట్గా ఉంటూ మనందరం కూడా మన భవిష్యత్తు, అదేవిధంగా ఆర్టీసీ భవిష్యత్తుకి అందరూ కూడా తోడ్పడాలని చెప్పి అందరికీ కూడా చెప్తూ, విరమణ పొందుతున్నటువంటి వారికి పదవీ విరమణ చేస్తున్నారని మరోసారి ఈ ప్రధాన శాసనసభ్యులు కావడం మన కన్నెగంటి మురళి గారు, ఆయన ప్రధాన స్వీకారం చేసిన వెంటనే మన ప్రధాన కార్యదర్శి గారు స్థానికంగా లీడర్షిప్ దాదాపు ఆయన దగ్గర తీసుకెళ్లి డిస్కస్ చేస్తే ఇప్పుడే నేను బాధ్యతలు తీసుకున్నాను. మొత్తం ఇష్యూస్ కొంత టైం తీసుకుని అన్ని ఇష్యూస్ డిస్కస్ చేసి ఆర్టీసీ ఇష్యూస్ పరిష్కారం చేయడానికి నేను ముందుంటానని నాగెళ్ల మనోహర్ గారితో చెప్పించినటువంటి కన్నెగంటి మురళి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ కూడా అడిగి ఉన్నాం, ఆయన కూడా రిప్రజెంటేటివ్ పంపించున్నాం. ఆయన గ్రీటింగ్స్ తీసుకోవట్లేదు. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ మీరు మెమరాండం ఇవ్వండి, దాని మీద సపరేట్ డేట్ ఇస్తామని చెప్పి ఉన్నాడు. అక్కడ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, జనసేన అధ్యక్షులు, ఆయనతో డిప్యూటీ సీఎం గారితో కూడా టైం తీసుకుని కూడా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి. ప్రధానంగా ఆర్థికేతర అంశాలతో పాటు ఇబ్బంది లేని అంశాలు కూడా ప్రభుత్వం దగ్గర పరిష్కారం చేసుకోవాలా. క్యాడర్ స్ట్రెంత్ ఏంటి ఇబ్బంది, ఉద్యోగం ఇక్కడే పనిచేస్తుంటాడు, క్యాడర్ స్ట్రెంత్ ఎక్కడ బిగ్ చేస్తాడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అక్కడ పోయి తీసుకోవాలా. ఇవన్నీ కూడా ప్రభుత్వం లెవెల్లో 1 by 1 ఒకే దగ్గర పరిష్కారం కావు. మరి ఇవన్నీ కూడా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రామప్రసాద్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది. దేశం మధ్య ఆధ్వర్యంలో మనం ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఏ రాజకీయ పార్టీలో మనం సంబంధం